అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండల పరిధిలో ఉన్న వినయ్ కుమార్ హై స్కూల్లో హృదయాలను కదిలించే సంఘటన చోటు చేసుకుంది. ట్యూషన్ ఫీజులు చెల్లించలేక చదువుకు ఇబ్బందులు ఎదుర్కొన్న 23 మంది పేద విద్యార్థులను పాఠశాల యాజమాన్యం గుర్తించింది. విషయాన్ని వెంటనే పూర్వ విద్యార్థుల సంఘానికి తెలియజేయగా వారు ఆలస్యం చేయకుండా స్పందించి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. పూర్వ విద్యార్థుల సంఘం ఈ విషయాన్ని తమ సభ్యులకు తెలియజేయగా నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ లో సీనియర్ లెక్చరర్ గా సేవలు అందిస్తున్న ఎంజీవి రామ్ పాల్ వరక్ ప్రకాష్ విద్యార్థుల తెలుసుకున్న వెంటనే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా 20,000ను ఫోన్ పే ద్వారా పంపించారు. ఆ మొత్తాన్ని పూర్వ విద్యార్థుల సంఘం తక్షణమే పాఠశాల యాజమాన్యానికి అందజేసింది. గత సంవత్సరం కూడా జీవరాజ్ పాల్ వరప్రకాష్ 25,000 రూపాయలు విరాళం ఇవ్వటం విశేషం. విద్య పట్ల పేద విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఆయన చూపిన ఈ స్పందన అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. విద్యార్థి చదువు ఆగకూడదు అన్న భావనతో ముందుకు వచ్చిన జీవరాజ్ పాల్ వరప్రకాష్ గారి సేవా స్ఫూర్తి ప్రశంసనీయమని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఇకపై కూడా వినయ్ కుమార్ హై స్కూల్ అభివృద్ధి కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొంటుందని, పాఠశాల అభ్యున్నతికి తమ వంతు సహకారం నిరంతరం అందిస్తామని సంఘం హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గంధం ప్రకాష్ బాబు, కార్యదర్శి జాన్ ప్రభాకర్, జాఫర్ వలీ, సభ్యులు జూటూరి మమత, హరీష్ మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచిన దాత ఎం జీవరాజ్ పాల్ వరప్రకాష్ కు మనస్ఫూర్తిగా అభినందనలు. ఇదే నిజమైన విద్యా సేవ, ఇదే సమాజానికి మార్గదర్శకం. ఏదో గొప్పతనాన్ని చాటి చెప్పుకోవడానికి కాదు, కానీ భవిష్యత్తులో మీరు కూడా చదువుకొని ఉత్తీర్ణులై ఒక స్థితిలో ఉన్నప్పుడు నలుగురికి విద్య అనేది పంచిపెట్టాలి, విద్య అనేది దానం చేయాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి స్ఫూర్తిదాయకం. కాబట్టి మరి ఒకసారి వీరిని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. Reverend Father, dear respected teachers, dear students, good morning to all. ప్రతి సంవత్సరం ఒకసారి ఇలా వచ్చిపోతున్నాం. ఒక సంవత్సరమే కాదు, ఎప్పుడు మీకు అవసరం పడితే అప్పుడు మీ వద్దకు రావాలనే ఆశతో ఉంటాము. సో మేము ఇక్కడికి వచ్చేటట్లు చేసినందుకు ముందుగా మీ కృతజ్ఞతలు. ఎందుకంటే మళ్ళీ మా స్కూల్ అనుభవాలను ఒకసారి నెమరు వేసుకోవడానికి. రీసెంట్గా మన ప్రసాద్ గారు ఒక 23 మంది స్టూడెంట్స్ ఫీజు కట్టలేదని మాకు మెసేజ్ పెట్టడం జరిగింది. సో దాన్ని వెంటనే నేను మా గ్రూప్లో పెట్టగానే కొద్దిమంది స్పందించారు. అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి స్పందించి కంప్లీట్ మొత్తం ఏదైతే స్కూల్ ఫీజు ఉందో అంతా ఒక్కరే స్పాన్సర్ చేశారు. సో ఆ వ్యక్తి గురించి మనము ఒక 2 మాటలు, ఎందుకంటే అదొక ప్రేరణ మీకు. ఆ అబ్బాయి పేరు మేసా జీవరాజ్ పాల్ వరప్రకాష్. కొంత పేరు పెద్దదేను. మేసా జీవరాజ్ పాల్ వరప్రకాష్. మన స్కూల్లో 79-80 బ్యాచ్, 79-80 సంవత్సరంలో మన స్కూల్ 10th పాస్ అవుట్. వాళ్ళది నేటివ్ కడప అయితే ఒట్టి అల్లరి పిల్లలు. మీలో చాలామంది ఉంటారు. ఆ విధంగానే ఒక అల్లరి పిల్లవాడు. సో ఇంట్లో ఆ బాధలు భరించలేక వాడు స్కూల్ పోకుండా ఉంటే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి అనంతపూర్ పంపించడం జరిగింది. అనంతపూర్లో వాళ్ళ అక్క అల్ఫోన్సా టీచర్ గారు మన ఎల్ఆర్డి స్కూల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వాళ్ళ అక్క దగ్గరికి పంపించారు. సో వాళ్ళ బాబు గారు కూడా ఇమ్మానుయల్ సార్ చాలా మంది తెలిసే ఉంటుంది, ఆయన కూడా ఎల్ఆర్డి స్కూల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వాళ్ళ దగ్గర పంపించారు. ఇప్పుడు 6వ తరగతి మధ్యలో. అప్పుడు 6వ తరగతి ఇక్కడ ఉండేది కాదు, అక్కడ ఉండేది ఎల్ఆర్డి స్కూల్లో. అప్పుడు ఈ స్కూల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. ఎల్ఆర్డి స్కూల్లో మన తెలుగు మీడియం కూడా ఉండేది. ఇక్కడికి వచ్చినాక ఏదైనా మాట్లాడితే ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో స్కూల్కు డుమ్మా కొట్టడము, అల్లరి చేయడము, కొట్లాడుకోవడము ఇదే. ఎందుకంటే అబ్బాయి చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. సో విపరీతంగా టీచర్స్తోనైతేనేమో వాళ్ళ బావగారితో బాగా దెబ్బలు తినేవాడు. కానీ ఏదో ఒక రోజున ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు అనేది రావాలి మనిషిలో. సో ఇప్పుడంతా మీరు అదే విధంగా ఉంటారు, అదే కోవకు చెందిన వాళ్ళు. సో మీలో కూడా మార్పు రావాలి. సో ఒక టైంలో మార్పు వచ్చేసి బాగా చదువుకున్నాడు. బాగా చదువుకొని పాలిటెక్నిక్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్లో జాబ్ సంపాదించాడు. సంపాదించి ప్రస్తుతం వర్క్షాప్ సూపరింటెండెంట్